ఉమ్మడి కడప జిల్లాలోని పలు నారాయణ విద్యా సంస్థల ఎంఓసీ గ్రాండ్ ఫైనల్ సీజన్ 6 కడప నగరంలోని హరిత హోటల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ప్రారంభించిన R&D హెడ్ భారతి యోగి వేమన యూనివర్సిటీ సైన్స్ ఫ్యాకల్టీ డీన్ ప్రొఫెసర్ దాము మాట్లాడారు. ప్రతి ఒక్కరికి జీవితంలో బాల్యం అందమైన దశ అన్నారు. ఈ సమయంలో భాషా నైపుణ్యం, సృజనాత్మకత, సంభాషణ ప్రతిభను అభివృద్ధి చేయడం భవిష్యత్ విజయానికి పునాది వేస్తోందన్నారు. నారాయణ విద్యా సంస్థలో అత్యుత్తమ విద్యా బోధనతో పాటుగా ఎలాంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు చిన్నప్పటి నుండే స్టేజ్ ఫియర్ లేకుండా పోవడంతో వారిలోని జ్ఞానాన్ని చాటుకునే మహత్తర అవకాశం లభిస్తుందన్నారు. కడప జిల్లాలో జోన్ 1కి సంబంధించిన 6 బ్రాంచ్ల్లో మనం ఇవాళ మాస్టర్ ఒరేటర్ కాంటెస్ట్ జూనియర్ ఎంఓసి ఫెస్టివల్ని మనం జరుపుకుంటున్నాము. ఈ జూనియర్ ఎంఓసి ప్రోగ్రామ్ని గత 9 సంవత్సరాలుగా చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాము. పోస్ట్ పాండమిక్ తర్వాత ఇప్పుడు మనము సీజన్ 6ని జరుపుకోవడం జరుగుతుంది. ఇందుకు గాను మనకు జిల్లాలో ఉన్నటువంటి 1200 మంది పిల్లల్లో కేవలం 84 స్టూడెంట్స్ మాత్రమే సెలెక్ట్ అయ్యి గ్రాండ్ ఫినాలేకి వచ్చారు. ఈ 84 స్టూడెంట్స్ చాలా బాగా ప్రిపేర్ అయ్యి ఇంత దూరం వచ్చారు. ఇందుకు గాను సహకరించి బాగా పిల్లల్ని ప్రిపేర్ చేసినటువంటి టీచర్స్కి, పేరెంట్స్కి మా ధన్యవాదాలు. అండ్ పిల్లలు చాలా చక్కగా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి చాలా ప్రిపేర్ అయ్యి చాలా కష్టంతో ఇక్కడ దాకా వచ్చారు. అందరి తరపున, మేనేజ్మెంట్ తరపున అండ్ ఇక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటర్స్ తరపున పిల్లలకి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. కడప జిల్లా నారాయణ ఇన్స్టిట్యూషన్స్ అయినటువంటి రాయచోటి, రాజంపేట, రైల్వే కోడూరు, పులివెందల, టౌన్లో ఉన్నటువంటి హౌసింగ్ బోర్డ్ అండ్ VDT ఈ 6 క్యాంపసెస్ నుంచి ప్రతి క్యాంపస్ నుంచి 14 మెంబర్స్ ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఉన్నటువంటి స్టూడెంట్స్లో సెలెక్ట్ అయ్యి బ్రాంచ్ లెవెల్లో సెలెక్ట్ అయినటువంటి ఫైనల్ స్టూడెంట్స్ను ఓవరాల్గా 84 మెంబర్స్ ఈరోజు ఇక్కడ గ్యాదర్ అయ్యి ఉన్నారండి. ఈ 84 మెంబర్స్తో ఎంఓసి గ్రాండ్ ఫినాలీ జరగబోతుంది. ఇక్కడ వీళ్ళలో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ అట్లా క్లాస్ వైజు మనం ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుందండి. ఇలా నారాయణ స్కూల్స్లో ఎడ్యుకేషన్తో పాటు ఎటువంటి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. దీనివల్ల ఉపయోగం ఏందిరా అంటే ఫస్ట్ క్లాస్ నుంచే వాళ్ళకి స్టేజ్ ఫియర్ పోవడంతో పాటు వాళ్ళలో ఉన్నటువంటి నాలెడ్జ్ని బయట తేవడం అవ్వచ్చు. రేపు పొద్దున పెద్ద పెద్ద పోస్టులకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇంటర్వ్యూస్ అనేది అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రోజు నుంచే వాళ్ళకి తెరవ ఇవ్వడానికి నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ముందుకు వచ్చాయండి. ఇది 6th సీజన్ జరుగుతూ ఉంది. ఈ 6th సీజన్ కోసం కష్టపడినటువంటి మా టీమ్ మెంబర్స్ అందరికీ, ప్రిన్సిపాల్స్ అవ్వచ్చు, వైస్ ప్రిన్సిపాల్స్ అవ్వచ్చు, కోఆర్డినేటర్స్ అవ్వచ్చు, సాఫ్ట్ స్కిల్ ట్రైనర్స్ అవ్వచ్చు, ఇక్కడ ఉన్నటువంటి జ్యూరీ సభ్యులు అవ్వచ్చు, మాకు R&D హెడ్ అయినటువంటి భారతి మేడం కావచ్చు, ఈ ఫంక్షన్కు మొత్తానికి చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి మన దాము సార్ గారు కావచ్చు, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ అని అన్నారు. సో ఇప్పుడే మా శంకరెడ్డి సార్ గారు కానీ మా గెస్ట్ గారు అయినా, దాము సార్ అయినా, సో భారతి మేడం అయినా, దే ఎక్స్ప్లెయిన్ వై వి గ్యాదర్డ్ హియర్ అండ్ వాట్ వీఆర్ డూయింగ్ అనేది. సో దీని అంతటికీ కూడా సో మేనేజ్మెంట్ మాకు అన్ని ఆస్పెక్ట్స్లో, అంటే నారాయణ స్కూల్స్ అంటే నాట్ ఓన్లీ చదువు అనే కాదు, ప్రజెంట్ ఉన్న సొసైటీలో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఎంత ఇంపార్టెంట్, పిల్లల్లో కాన్ఫిడెన్స్ ఎంత ఇంపార్టెంట్, వాళ్ళలో క్రియేటివిటీ స్కిల్స్ ఎంత ఇంపార్టెంట్ అనేది మేనేజ్మెంట్ రూట్ లెవెల్లో సో ఇంత పెద్ద ఎక్స్పెండిచర్ ఖర్చు చేస్తూ పిల్లల్ని రూట్ లెవెల్ నుంచి సపోర్ట్ చేస్తున్నందుకు మా జిఎం గారు విజయభాస్కర్ రెడ్డి గారికి అండ్ మా ఫౌండర్ నారాయణ సార్ అండ్ మా మేడం రమా మేడం గారికి వాళ్ళకి పర్సనల్గా ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ ద హార్ట్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. విద్య నేర్చుకునే దాంతో పాటు మాట అనేది చాలా ముఖ్యం. ఈరోజు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మన నాలెడ్జ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి చాలా ముఖ్యం. కాబట్టి విద్యతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారి ఇనిషియేషన్ని అభినందిస్తున్నాను.